శ్రీమాత్రే నమః. నేను తేజస్వి. అమ్మ న్యూస్ ఎక్స్‌ప్రెస్ చూస్తున్న వారందరికీ నమస్కారం. ముందుగా ధనుర్మాస శుభాకాంక్షలు. భారతీయ సనాతన ధర్మాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను పదిలంగా భావితరాలకు అందించడానికి మన అమ్మ న్యూస్ ఎక్స్‌ప్రెస్ బృందం సిద్ధమైనది. పరమహంస పరివ్రాజకాచార్య పరమ పూజ్య శ్రీ 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 విజయ భూమానందగిరి స్వామీజీ గారు మనతో ఉన్నారు. సనాతన ధర్మం గురించి ధర్మ సందేహాలను గురువుగారిని అడిగి నివృత్తి చేసుకున్నారు. నమస్కారం గురువుగారు. ముందుగా పరమహంస పరివ్రాజకాచార్య అనే మీ పేరులోని దానికి అర్థం వివరిస్తారు. పరమహంస పరివ్రాజకాచార్య అంటే ఇప్పుడు తల్లిదండ్రులు మనం పుట్టగానే వారు ఒక నామాన్ని అనుకుని మనకు పడతారు. అనంతరం మనం ఎదుగుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో మనం ఏం చేస్తాము అంటే భక్తిపరంగా చేస్తాం. పరంగా వచ్చినప్పుడు ఆ తర్వాత వానప్రస్థం చేస్తాము, అనంతరం సన్యాసం తీసుకుంటాము. ఎప్పుడైతే సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తామో సన్యాసాశ్రమాన్ని ఇచ్చేటటువంటి గురువుగారు మాకు ఆ నామాన్ని ఏదో ఒక నామాన్ని మాకు అనుగ్రహిస్తారు. ఆ నామానికి ముందు ఈ యొక్క పరమహంస పరివ్రాజకాచార్య అనేది వారే ఇస్తారు. అయితే ఈ యొక్క నామాలు ఇవ్వడం అన్నది నా గిరి కదా, విజయభూమానందగిరి మా యొక్క నామము మా గురుదేవులు అనుగ్రహించింది. అయితే ఈ దశనామీ సంప్రదాయం అంటాం. జగద్గురువులైనటువంటి శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటివే ఆ యొక్క దశనామీ సంప్రదాయాలు. అంటే గిరి, పురి, సరస్వతి, భారతి, కుటీచక ఇవన్నీ కూడా వారు అనుగ్రహించినవి. వాటిని దశనామీ సంప్రదాయాలు అంటాము. ఆ సంప్రదాయంలో మాకు అనుగ్రహించినది గిరి, ఈ యొక్క గిరి అనేటటువంటి సంప్రదాయం. మీరు అడిగిన ప్రశ్న పరమహంస పరివ్రాజకాచార్య ఈ విధానం ఏమిటి? పరమహంస అంటే హంసలాగా జీవించాలి. హంసలాగా జీవించడం అంటే ఇప్పుడు హంస ముందు మనం ఒక గిన్నెలో పాలు పెట్టినట్లయితే పాలు తాగి, అంటే నీటిని వదిలేసి పాలు తాగుతుందని ప్రతీతి. అది ఎట్లా తాగుతుంది అంటే ఒక గిన్నెలో ఒక హంస ముందు మనం పాలను పెట్టినట్లయితే హంస తన ముక్కులో నుంచి ఒక ఫ్లూయిడ్ వదిలేస్తుంది. ఆ ఫ్లూయిడ్ యొక్క ధాటికి ఆ పాలు విరిగిపోతాయి. విరిగిపోయిన పాల తరకలు పైకి తేలతాయి, నీరు అడుగు ఉండిపోతుంది. ఈ హంస ఏం చేస్తుందంటే పైకి తేలినటువంటి పాల తరకలను మాత్రమే తీసుకుని స్వీకరించి కింద ఉన్న నీటిని వదిలేస్తుంది. అంటే మేము ఈ సమాజంలో ఉంటాము కనుక ఈ సమాజము మంచి చెడు అనేటటువంటి లక్షణాలతో కలగలిసి ఎదిగినటువంటి సమాజం కనుక ఈ సమాజం మంచిదా అంటే వీ కెనాట్ సే గుడ్. ఈ సమాజం పూర్తిగా చెడ్డదా అంటే పూర్తిగా చెడ్డదని కూడా చెప్పలేము. అంటే ఇందులో మంచి చెడు ఉన్నాయి కనుక ఈ సమాజంలో ఉన్నటువంటి మా విధానాలలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరించి చెడును వదిలివేయాలి అనేటటువంటి లక్షణం కలిగిన వారిగా ఈ యొక్క పరమహంస అనేది ఉంటుంది. ఇకపోతే పరివ్రాజకత్వము అంటే మేము ఏదేదైతే వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, ఈ అష్టాదశ పురాణాల నుంచి, ప్రకరణ గ్రంథాల నుంచి ఏవైతే మేము ఒక జ్ఞానాన్ని స్వీకరించామో వాటిని తప్పనిసరిగా పరివ్రాజకత్వంలో అవి ప్రజలకు అందజేయాలంటే మమ్మల్ని ఆశ్రయించినటువంటి శిష్యులకు కానివ్వండి, మమ్మల్ని ఆశ్రయించిన భక్తులకు కానివ్వండి, ఈ జ్ఞానాన్ని తప్పనిసరిగా చెప్పాలి. చెప్పకుండా జ్ఞానాన్ని మనమే దాచేసుకున్నాం అనుకోండి, అది పిసనారితనం అవుతుంది. తిరిగి ఇవ్వడం అనేది ఏమవుతుందంటే అది త్యాగం అవుతుంది. కనుక ఆ త్యాగ రూపంగా మనం సాధించినటువంటి జ్ఞానాన్ని 10 మందికి కూడా ఇవ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో పరివ్రాజకత్వం చేయాలి. పరమహంస పరివ్రాజకాచార్య అంటే ఎవరు? ఇంచుమించుగా సనాతన ధర్మం అంటే ఏమిటి గురువు? సనాతన ధర్మం సరే ముందు సనాతనం అంటే అసలు ఏమిటో ఒకసారి తీసుకుందాం. మీరు ఏదో సనాతనం అని అనేసరికి చాలా పెద్ద ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సనాతనము అంటే అత్యంత పురాతనం అని అర్థం, వేరే అర్థం ఏం లేదమ్మా. అత్యంత పురాతనము అని అర్థం. అత్యంత పురాతనంగా వస్తుంది కనుక దీన్ని ధర్మం, సనాతన ధర్మం అంటే అత్యంత పురాతనంగా వచ్చేటటువంటి ధర్మము ఈ యొక్క సనాతన ధర్మము. కనుక దీన్ని సనాతన ధర్మం అనేది ఈ యొక్క మనం ఏదైతే ఒక హిందుత్వం అనుకుంటున్నామో లేదా హైందవత్వం అనుకుంటున్నామో దానికే ఉన్నది తప్ప ప్రపంచంలో దేనికి లేదు. అయితే మీరు అనొచ్చు ఈ సనాతనం అత్యంత పురాతనం అన్నారు కనుక దానికి మీరు ఏమైనా సాక్ష్యాలు ఇవ్వగలరా అని మీరు అడగొచ్చు. ఆ మధ్య ఒక ఆయన ఇలాంటి యూట్యూబ్ ఛానల్లోనే మాట్లాడుతూ ఈ యొక్క హైందవత్వము, ఈ యొక్క సనాతన ధర్మము, సనాతన తత్వం అని దేని గురించి అంటున్నారో అది పుట్టి 500 సంవత్సరాలు అయిందని చెప్పాడు. 500 సంవత్సరాలు మాత్రమే అయిందని చెప్పాడు ఆయన. సరే ఒప్పుకుందాం 10 నిమిషాలు. నేటికి సుమారు 2 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ తెలుసు కదా మీకు, పూర్వం మనలను ఒక 200 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి పరిపాలించినట్టు నటించి అతి క్రూరంగా మనల్ని దోచుకుతున్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళ దేశంలో ఒక 2 సంవత్సరాల క్రితం
థేమ్స్ నది అని చాలా పెద్ద నది ఉంది వాళ్ళకి. ఆ నదిలో ఒక 5-6 పలకలు, చిన్న పలకలు, చెక్కతో మన ఉలితో చెక్కినటువంటి రాళ్ళ మీద చెక్కిన పలకలు దొరికాయి. వీటి జాలరులకు దొరికాయి, చేపలు పట్టే జాలరులకు. అవి తీసుకెళ్ళి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు పురాతనంగా ఏమైనా దొరికితే మన వాళ్ళు పక్కన ఇసిరేస్తారు. మన భారతదేశంలో అంత పట్టింపు లేదు. కానీ ఇంగ్లాండ్ వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు చాలా జాగ్రత్త చేసుకుంటారు. అమ్మో చాలా పురాతనంలాగా ఉంది, ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు తెలుసుకుంటారు తప్ప మనకున్నంత అజాగ్రత్త ఈ విషయంలో వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా జాగ్రత్త పడతారు. ఒక చిన్న ఒక అరంగుళం సైజు ఉన్నటువంటి పురాతనమైన వస్తువు దొరికి వాళ్ళు పారేయరు, చాలా జాగ్రత్త పెట్టుకుంటారు మ్యూజియంస్. వీళ్ళు ఆ 5-6 చిన్న రాళ్ళను తీసుకున్నారు. దాని మీద ఒక లిపి ఉంది. ఆఫీస్ వాళ్ళు చూస్తే ఆ లిపి ఉంది. ఆ లిపి ఏంటంటే చూడగానే అర్థమైపోయి సంస్కృతంలో ఉంది. సరే సంస్కృతంలో ఉంది, దీని అసలు ఇది ఎంతకాలం క్రితం చెక్కబడినటువంటిదో మనం కార్బన్ డేటింగ్ తీసుకుందామని ఇంగ్లాండ్ వాళ్ళు ఏం చేశారు అంటే కార్బన్ డేటింగ్కి పంపించారు. జాలర వాళ్ళ దగ్గర తీసుకుని కార్బన్ డేటింగ్ పంపించారు. నదిలో దొరికింది, థేమ్స్ నదిలో దొరికినాయి. కార్బన్ చేసి వాళ్ళు ఏం చేశారని కార్బన్ డేటింగ్ చేసి ఇది 6000 సంవత్సరాల క్రితం తయారైనటువంటి పలకలు అని చెప్పారు. మరి ఈయనే ఉన్నాడమ్మా 500 సంవత్సరాలే, అబ్బే మొన్న 500 సంవత్సరాలే అవుతోంది ఈ హిందుత్వం వచ్చేసి అన్నాడు ఆయన. మరి ఇక్కడ వీళ్ళేమంటున్నారు 6000 సంవత్సరాల క్రితం చెక్కబడిన సంస్కృత భాష అన్నారు. కానీ వాళ్ళకి అనుమానం వచ్చింది, మరి హిందుత్వం అంత పురాతనమైందా, బెబ్బెబ్బే కాదే అని చెప్పి వాళ్ళు వెంటనే మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని అమెరికా వీళ్ళు అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నారు కార్బన్ డేటింగ్ చేయడానికి. కార్బన్ డేటింగ్ చేస్తే అమెరికా వాళ్ళు ఏం చెప్పారు అంటే 6000 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎవడు చెప్పాడు 7500 సంవత్సరాలు అవుతుంది ఇవి చెక్కి అన్నారు. సరే ఇంతకు ఓకే 7500 సంవత్సరాలు అవుతుంది సంస్కృత భాషను చెక్కి, అసలు అందులో ఏముంది అన్నది ఆ ఊళ్ళో ప్రకటన ఇచ్చారు. ఇట్లా సంస్కృత భాష తెలిసిన వాళ్ళు రావాలని వచ్చారు, చదివారు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆ 6000 లేదా 7000 సంవత్సరాల క్రితం చెక్కినటువంటి పలకల మీద ఏముంది అంటే ఈ భారతీయులు ఎంత సైంటిఫికల్గా వెళ్తున్నారు అంటే ఆ పలకల మీద ఆనాటి జనాభా లెక్కలు రాశారు. మరి 6000 సంవత్సరాల క్రితం రచించినటువంటి సంస్కృత భాష ఉంటే వీళ్ళేమంటారు అదే 500 సంవత్సరాలు అవుతుందండి సనాతన ధర్మం పుట్టాను. చూసారా, ఇంతకన్నా పాత ఉందమ్మా. అంతకుముందు ఏమైందంటే మన భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నప్పుడే ఈ మాత్రం బొమ్మ ఒక చిన్న విగ్రహం, ఇత్తడి ఇలా పంచలోహాల విగ్రహం, చిన్నది, నా అరచేయి కన్నా ఎక్కువ ఉండదు, చిన్న విగ్రహం, వాళ్ళ పురాతన విగ్రహం దొరికింది, ఎవరో ఇచ్చారు, ఇదిగోండి పాత విగ్రహం మేము ఏదో పొలంలో పనిచేసుకుంటుంటే దొరికిందని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు పురాతనమైన జాగ్రత్త దాచుకుంటారు కదా, వాళ్ళు కూడా తీసుకుని పురాతనమైన పక్కన పడేశారు, వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు కానీ పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు సరే స్వతంత్రం ఇచ్చేశారు, పోయారు, ఇంగ్లాండ్ పోయారు, పోయింది, అది బయటపడింది మళ్ళీ వాళ్ళ దగ్గరే. సరే ఇది ఎంతకాలం క్రితందో చూద్దామని కార్బన్ డేటింగ్ పెట్టారు. మతులు పోయి శ్రోత పడిపోయారు కార్బన్ డేటింగ్ చేసి ఇంగ్లీష్ వాళ్ళు. ఎందుకంటే అది 26,000 సంవత్సరాల క్రితం తయారు చేసిన నటరాజ విగ్రహం. కానీ వాళ్ళకి అనుమానం వచ్చింది, అదే 26,000 సంవత్సరాల 26,000 సంవత్సరాల క్రితం తయారైనటువంటి ఈ కల్పి, దాని మీద కల్పి అని సంస్కృతంలో ఉంది, కల్పి విగ్రహము. అంటే కల్పి అంటే మరి శివుడిని అప్పుడు అట్లా పిలిచేవారేమో, త్రిశూలము, పాము, సర్పం అన్నీ ఉన్నాయి ఆ చిన్న విగ్రహంలో అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది, ఏమో మన కార్బన్ టెస్టింగ్ సరిగ్గా లేదేమో అని. మళ్ళీ దాన్ని పట్టుకుని అమెరికా పంపించేశారు, విమానంలో అమెరికా పంపించారు. కొంచెం చూడండి మాకు ఇది 26,000 సంవత్సరాలని వచ్చింది, ఏమో తప్పేమో ఒకసారి చూడండి. వాళ్ళు చూసి ఏం చేశారంటే ఎవడ చెప్పాడు 26,000 సంవత్సరాలని, ఇది తయారై 32,000 సంవత్సరాలు మా కార్బన్ డేట్ చెప్తుంది. ఆ శివుడి విగ్రహం చిన్న బొమ్మ, దాని పేరు కల్పి, 26,000-28,000 సంవత్సరాలు కాదండి 32,000 సంవత్సరాలు అయిందన్నారు. మళ్ళీ రెండోసారి కార్బన్ డేటింగ్ చేసి మళ్ళీ వీళ్ళు లెటర్ పంపిస్తే రెండోసారి కార్బన్ డేటింగ్ చేసి అబ్బాయి మేము చేసింది కూడా తప్పే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రిపోర్ట్ ఏంటంటే 32,000 సంవత్సరాల క్రితం తయారైంది ఈ యొక్క శివుడి యొక్క ఈ పంచలోహాల విగ్రహం అని చెప్పారు. మరి ఇక్కడ ఏం చెప్పారమ్మా 500 సంవత్సరాలు అవుతుంది హిందుత్వం తయారయ్యి. మరి అక్కడేం చెప్తున్నారు 32,000 సంవత్సరాలు. 32,000 సంవత్సరాల క్రితం తయారైన విగ్రహం అంటే అర్థం ఏంటో తెలుసమ్మా, అది ఈ యొక్క యుగం విగ్రహమే కాదు, ఇంతకు ముందున్నటువంటి ద్వాపర యుగంలో తయారైన విగ్రహం. అయితే ఎంత దుర్మార్గం అంటే ఆ పాశ్చాత్యులు ఎంత అసూయపరులు అంటే దాన్ని న్యూయార్క్ టుడేలో ప్రకటించారు. న్యూయార్క్ టుడే అని ఒకటి పత్రిక ఉంది అమెరికా వాళ్ళు, దాంట్లో ప్రకటించారు. ఆ బొమ్మ వేసేసి ఆ ఫోటో వేసి విగ్రహం ఫోటో, ఇది ఇంతకాలం అయింది మేము కార్బన్ డేటింగ్లో వాళ్ళు 28,000 సంవత్సరాలు అవుతుందని ఇంగ్లాండ్ వాళ్ళు చెప్తే మేము మళ్ళీ కార్బన్ డేటింగ్ చేస్తే 32,000 సంవత్సరాలు అయిందని తెలిసింది అని ఫోటోలు వేశారండి. వేసిన తర్వాత 2-3 సంవత్సరాలకి మళ్ళీ కొంతమంది వెళ్ళారు దాన్ని చూడాలి అని, నాశనం చేసేశారు ఆ విగ్రహాన్ని. భారతీయులకి ఎంత చరిత్ర, సనాతన భారతీయులు 32,000 సంవత్సరాల నుంచి ఉన్నారని ఆ దిక్కుమాల చరిత్ర వాళ్ళకి అవసరమా, వద్దు, కరిగించి పారేశారు.
అసూయ, విపరీతమైన అసూయ. ఈ హైందవ సనాతన ధర్మం, హైందవాన్ని ఎందుకు వాడుతున్నాము అంటే అట్లా అంటే అర్థమవుతుంది కనుక. ఈ యొక్క హైందవ సనాతన ధర్మము 32,000 సంవత్సరాల క్రితం ఆ సంస్కృత భాష ఉంది అంటే ఆ సంస్కృత లిపి పుట్టడానికి ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు అంతకు పూర్వం వెళ్ళాలి. అంతకు పూర్వం ఇంకొక కనీసం ఒక 2-3-4 వేల సంవత్సరాలు అయితే తప్ప ఈ భాష రాదు. అంటే 3-4 వేల సంవత్సరాలు అంటే కనీసం 40,000 సంవత్సరాలు లెక్కేసుకోవాలి. ఈ హైందవ సనాతన ధర్మం గురించి విదేశీయులే మన మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు మనం దాన్ని కాపాడుకోవడంలో మన బాధ్యత ఎంత ఉందంటారు? మనకు బాధ్యత చాలా ఉందమ్మా. కానీ దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని కాపాడుకునే బాధ్యత చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఓట్ల ద్వారా ప్రభుత్వాలను ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుంచి కూడా పరాయ ధర్మాల వారిని ఎక్కువగా అనుసరించడం, వారికి కావాల్సినవి ఇవ్వడం అన్నది ప్రభుత్వాలు చేయడం మొదలుపెట్టాయి. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అట్లానే చేస్తున్నాయి. అయితే భగవంతుడి కృప వల్ల, ఆ సనాతన ధర్మం ఆశీస్సుల వల్ల ఇప్పుడు కేంద్రం నుంచి పర్వాలేదు. ఇప్పుడు కొంచెం సనాతనమైనటువంటి విషయాలు కానివ్వండి, సనాతనమైనటువంటి వస్తువులు కానివ్వండి, ఈ సనాతన ధర్మం కొంత కాపాడబడుతుంది. ప్రస్తుత సమాజంలో సనాతన ధర్మం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఆ పదం దాని గురించి మీరు? సనాతన ధర్మము అంటే సనాతనంగా మనకు ఏవైతే ఆచార వ్యవహారాలు వచ్చాయో ఆ ఆచార వ్యవహారాలను కాపాడుకోవడమే సనాతన ధర్మాన్ని నిలుపుకోవడం. నిజానికి ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ధర్మాన్ని మనకు ఎవరిచ్చారు అంటే మన వేదములు, మన పురాణములు, మన అష్టాదశ పురాణములు, మన ఉపవేదములు, మన ఈ యొక్క ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, మన మహర్షులు, వీరందరూ కలిసి ధర్మాన్ని మనకు అనుగ్రహించారు. ధర్మము అంటే ఏమిటి అంటే ఏది ఆచరించినట్లయితే అది నీకు పరాయి వాడికి కూడా మేలు కలుగుతుందో అది మాత్రమే ధర్మముగా చెప్పబడింది మన మహర్షుల చేత. ఉదయాన్నే లేచి తులసికోటకు నమస్కరించడం. తులసికోటకు నమస్కరించడం అంటే అందులో గొప్ప సైన్స్ ఉంది. ఉదయాన్నే స్నానాలు అవి కానించి తులసికోట దగ్గరికి వచ్చాము అంటే అద్భుతమైనటువంటి ఆక్సిజన్ రిలీజ్ చేసే తత్వం తులసికోటలో ఉంది. అందుకని కోట చుట్టూ 3 సార్లు 4 సార్లు ప్రదక్షిణ చేయడం అంటే అద్భుతమైనటువంటి పవిత్రమైన ఆ యొక్క స్వచ్ఛమైన ఆ యొక్క ఆక్సిజన్ని మనం పీల్చుకోవాలి. చూడండి, ఇందులోనే కేవలం తులసికోటకు నమస్కారం చేసుకోవడం అనే చిన్న విషయంలో ఎంత ధర్మం ఉందో చూడండి, ఎంత జ్ఞానం ఉందో చూడండి. గురుగారు, ఒక చిన్న సందేహం. సనాతన ధర్మం అంటే ఒక జీవన విధానం అన్నారు. జీవన విధానం అది మన జీవన విధానంలో కలిసిపోయిన లైఫ్ స్టైల్ అన్నారు. మరి ఇప్పుడు మనం పాశ్చాత్యక ధోరణిలో జీవిస్తున్నాం, మన లైఫ్ స్టైలే అది అయిపోయింది. అలాంటి ఇదిలో మనం ఏ విధంగా మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి కాపాడుకోగలం? కొన్ని సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. అంటే మన సనాతన ధర్మం ఏమిటి అని ఇది కేసు ఏదో వచ్చింది, దానికి సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది. ఈ సనాతన ధర్మము అంటే అర్థం ఏమిటి అంటే ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ద లైఫ్, అంతే. ఈ సనాతన ధర్మము ఎంతో కాలం నుంచి ఉన్నది కనుకని సనాతనము అన్నాం. కనుక ఇది ఒక విధానమైనటువంటి ఈ ప్రపంచం మొత్తం మీద ఈ భారతదేశంలోనే ఈ యొక్క సనాతన విధానం ఉంటుంది. ఈ భారతదేశంలో మిగిలిన ప్రపంచ దేశాలను చూసినట్లయితే ఈ భారతదేశంలో ఈ సంస్కృతి, ఈ సంస్కారం వేరుగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఒక రకంగా ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకరేమిటంటే ఒక రాజకీయ పార్టీ నానా రకాల ప్రకటనలు చేసి తన దగ్గర ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను ఎట్లాగైతే పెంచుకోవాలో, ఒక మతం పెద్ద మతం ఏం చేస్తుంది అంటే అట్లా ప్రచారం చేసేసి తన మతంలో ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవడం. ఇంకొక మత ధర్మం ఏమిటి అంటే ఎంతమంది ప్రజలను చంపగలిగితే అంతమంది ప్రజలను చంపేసి బ్రతుకున్న వాళ్ళకి తన యొక్క ధర్మాన్ని, తన యొక్క మతాన్ని ప్రచారం చేసుకోవడం. ఈ విధంగా 2 రకాల ధర్మాలు ప్రపంచంలో ఉన్నాయి. మరి 3వ ధర్మం ఏమిటంటే సనాతనమైనటువంటి ధర్మం. ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ ద లైఫ్ అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చేసింది. అంటే ప్రపంచ విధానాలకు వేరే విధంగా ఉన్నటువంటిది ఈ యొక్క సనాతన ధర్మం. దీంట్లో హత్యలు చేయడాలు, ఎదుటి వాళ్ళని చంపడాలు, ఎదుటి వాళ్ళని సొమ్ము ఆస్తిపాస్తులు దోచుకోవడాలు, అలాగే స్త్రీలను ఇబ్బంది పెట్టడాలు, అటువంటి ఏమీ కూడా ఈ సనాతన ధర్మంలో ఉండవు. కానీ మిగిలిన ధర్మాల్లో ఇవన్నీ ఉంటాయి. స్త్రీలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకపోవడాలు, స్త్రీలకు ఏమాత్రం స్త్రీలను లక్ష్యం చేయకపోవడాలు, ఇవన్నీ వేరే వేరే మతాల్లో ఉంటాయి. కానీ ధర్మంలో అది ఉండదు. ధర్మములో స్త్రీ ఒక శక్తి, పురుషుడు ఒక శక్తి. అంటే ఈ ధర్మము అనేటటువంటి బండిని లాగాలి అంటే 2 శక్తులు అవసరం. అది ఒక శక్తి స్త్రీ, ఒక శక్తి పురుషుడు. మరి ఈ సనాతన ధర్మంలో స్త్రీ యొక్క పాత్ర ఏంటంటే? స్త్రీ పాత్ర గురించి చెప్పాలంటే కొంచెం వేదంలోకి వెళ్ళాలి. వేదంలో ఎక్కువగా ఒక దేవుడు కనిపిస్తాడు, ఆయన ఇంద్రుడు.
ఇంద్రుడికి ఒక ప్రశ్న వస్తుంది, స్త్రీ అంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద స్త్రీ? స్త్రీ అని ఒకటే కదమ్మా అక్షరం, స్త్రీ ఒక్కటే అక్షరం. ఈ ఒక్క అక్షరానికి అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడు ఇంద్రుడు దేవేంద్రుడు చెప్తాడు, ఎందుకంటే ఈ వేదాలలో 4 వేదాలలో కూడా ఇంద్రుడే ఎక్కువ కనిపిస్తాడు, అతనే మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడు అంటే, స్త్రీ అనే ఒక అక్షరానికి అర్థం ఉంది. ఆ స్త్రీ అనే అక్షరానికి అర్థం ఏమిటి అంటే తనకు తాను సంపూర్ణముగా నిండుగా కప్పుకునేది అని అర్థం. నిండుగా కప్పుకుంటుంది కనుక ఆమెను స్త్రీ అంటాం. కానీ ఆ స్త్రీ ఏం పని చేస్తుంది అంటే, ఈరోజు ఈ ప్రపంచం ఇంత విస్తరణ అయిందంటే దానికి కారణం స్త్రీ. ఎందుకంటే స్త్రీ మాతృస్థానంలో ఉంటుంది. తాను చక్కగా సంస్కారయుతంగా ఎదిగి మరొక సంస్కారవంతుడిని వివాహం చేసుకుని అతడితో కాపురం చేసి చక్కగా 2 3 బిడ్డలను కంటుంది. కన్నంత మాత్రాన ఆమె యొక్క ఉద్యోగం కాదు, కన్నటువంటి పిల్లలను సంస్కారయుతంగా పెంచి పెద్ద చేసి తిరిగి ఆ పిల్లల్ని సమాజానికి అప్పచెప్పాలి. అది ఈ స్త్రీ చేసేటటువంటి పని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ పని చేస్తారు. తమ బిడ్డల్ని కని సంస్కారయుతంగా పెంచి పెద్ద చేసి వారికి ఒక గౌరవప్రదమైనటువంటి బ్రతికేటటువంటి అవకాశాన్ని, లేదా ఆధునికంగా ఉద్యోగం, జాబ్ అంటాం కదమ్మా, అటువంటి ఒక పవిత్రమైన ఒక చక్కటి ఉద్యోగాన్ని కల్పించి వారిని ఈ సమాజానికి స్త్రీ అప్పచెబుతుంది. కనుకనే ఈ సమాజంలో ముందు మాట్లాడాలంటే స్త్రీ గురించే మాట్లాడాలి. ఎందుకంటే స్త్రీ మాతృస్వరూపుని కనుక స్త్రీని ఎవరు ఎప్పుడు అవాయిడ్ చేయలేరు, ఎవరు ఎప్పుడు ప్రక్కకి నెట్టలేరు. ఎవరు మాట్లాడాలి అంటే స్త్రీ అనే మాట్లాడాలి. కనుకనే మనకి అమ్మవారు అని, మన కనకదుర్గ అమ్మవారు, శ్రీశైల బ్రహ్మరాంబిక అమ్మవారు, శ్రీమద్ లక్ష్మీ అమ్మవారు, ఇంతమంది స్త్రీలను మనం ఎందుకు పూజించాలమ్మా? మిగిలిన ధర్మాల్లో స్త్రీలకు పూజ లేదు, పురుషులనే పూజిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ దేవుళ్ళ పేరు చెప్పి, అంటే పురుషులే దేవుళ్ళు. కానీ ఇక్కడ అమ్మవారు అంటూ మొట్టమొదటి తాంబూలం స్త్రీకి ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి స్త్రీ హైందవ ధర్మంలో ఈ దుస్తుల విషయంలో కానీ, ఆహార్యంలో ఈ కట్టు బొట్టు గాజులు ఇవన్నీ సాంప్రదాయాలు పాటించడం, ఒక డ్రెస్ కోడ్ అనేది హైందవ మతానికి ఈ సనాతన ధర్మంలో ఎంతవరకు పాత్ర పోషిస్తుంది అంటారు? సనాతన ధర్మంలో అసలు ఏమిటంటేనమ్మా, యాక్చువల్గా పూర్వానికి మనం వెళ్ళిపోతే ఇప్పుడు మీరు ఏదైతే శారీస్ బ్లౌజెస్ వేసుకుంటారో అది లేదమ్మా. ఇప్పుడు మన హిందీ స్టైల్ ఏదైతే మనం నార్త్ ఇండియాలో చూస్తామో అది మాత్రమే స్టైల్. శారీ అన్నది లేదు అసలు. శారీ పుట్టి 8 నుంచి 1000 సంవత్సరాలు అవుతుంది. అందుకనే 1000 సంవత్సరాల క్రితం విగ్రహాలని మనకు చాలా ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో అంటే ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉంటాయి. వాటిని మీరు కనుక పరిశీలించినట్లయితే అమ్మవారికి శారీ చెక్కి ఉండదమ్మా. నార్త్ ఇండియా ఆ యొక్క విధానంలోనే శారీ చెక్కు ఉంటుంది విగ్రహానికి. శారీ అన్నది ఎప్పుడు పుట్టింది అంటే నేటికి మహా 800 నుంచి 1000 సంవత్సరాల లోపే ఈ యొక్క శారీ పుట్టడం జరిగింది. ఈ విధంగా అయితే ఒకటి ఇప్పుడు ఈ విషయానికి ఇప్పుడు మీరు అడిగారు కనుక ఈ శారీ ఈ విషయానికి వస్తే మనకన్నా పాశ్చాత్య దేశాల్లో మన హిందువుల సంప్రదాయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే ఉగాది పండుగ కానివ్వండి, సంక్రాంతి పండుగ కానివ్వండి, దసరా పండుగ ఇదొకటి. దసరా ఉత్సవాలు దసరా కాదమ్మా. దసరా అన్నది ఒక తప్పు ఉత్పత్తి కరెక్ట్ కాదు, అసలు పదం వేరు. దశహరా ఉత్సవాలు, దశహరా అంటే దానికి వేరే అర్థం ఉంది, మళ్ళీ దానికి 1-2 గంటలు పడుతుంది, వదిలేద్దాం. దశహరా ఉత్సవాలు కొన్ని మీ భాషలో చెప్పాలంటే దసరా ఉత్సవాలు. ఇవన్నీ అమెరికా లాంటి, ఇంగ్లాండ్ లాంటి, లేదా యుగోస్లావియా లాంటి ఇటువంటి విదేశాలలో ఈ పండుగలు జరిపేటటువంటి మన హైందవ సంప్రదాయం కలిగిన వాళ్ళు చక్కగా చీర కట్టుకుని, బ్లౌజ్ వేసుకుని, చక్కగా పొట్టు పెట్టుకుని, కుంకుమలు ధరించి, తిలకాలు ధరించి ఆనందంగా పండుగలు చేసుకోవడం చూస్తే మనకు ఎంత బాధగా ఉంటుందంటే, ఇక్కడ మోడర్న్ డ్రెస్ వేసేసుకుని, జబ్బల దాకా ఏవేవో వేసుకుని, మోకాళ్ళ కింద వరకు ఏదో కర్మించేలా చేసుకుని, అసలు చెప్పకుండా అంటే కుటుంబస్తులు ఇప్పుడు ఎవరైతే మీలాంటి వాళ్ళు గృహస్థులు స్త్రీలు ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా ఉంటారు, ఇప్పుడు అలాగే ఉంటారు. పండగ రోజునే అలాగే ఉండాలని లేదు, ప్రతిరోజు అలాగే ఉంటారు. కానీ చాలామంది ముఖ్యంగా కాలేజీలో చదివే వాళ్ళు కానివ్వండి, చాలామంది కాలేజీలో చదివే వాళ్ళు అందరూ వాళ్ళు కోపం వస్తే కనుక కొంతమంది ఈ యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులు చదివేవాళ్ళు కొంతమందికి దురదృష్టవశాత్తు పబ్బులకు అలవాటైపోయి, క్లబ్బులకు అలవాటైపోయి, ఈ పిచ్చి ఫ్యాషన్స్కి వాళ్ళు ఇదైపోయి, అదేమిటంటే ఫెమినిజం అంటే అర్థం ఏంటమ్మా? స్త్రీ యొక్క మాట నిలవాలి అని అర్థం. కానీ పనికిరాని మాటలు చెడ్డవి కూడా నిలవాలని అర్థం కాదు కదా. స్త్రీ ఇప్పుడు మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, మనం ఎటు వెళ్ళాలి? లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఆవిడ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతూ, ఏమ్మా పోలీస్ ఆపి, అమ్మ రైట్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు కదా, మీరు లెఫ్ట్ సైడ్ చేయాలి కదా, నేను స్త్రీని, ఇది ఫెమినిజం, నేను కుడి నుంచే వెళ్తానంటే కుదరదు కదా, యాక్సిడెంట్ అయిపోద్ది కదా, కుదరదు కదా. ఆ విధంగా మన సంస్కృతికి, మన సంప్రదాయాలకి విదేశాల వాళ్ళు విలువనిస్తూ ఉంటే మన దేశంలో చాలామంది, కొంతమంది కాదు,
చాలామంది తిలోదకాలు ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం. చూద్దాం ముందు ముందు ఏమవుతుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి వెన్నుముక్క స్త్రీ అంటారు. ఆమె ఏ విధంగా ఉంటే ఆ కుటుంబం ఆ విధంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది అంటారు. ఇప్పుడు నేటి మహిళలు ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడున్న సమాజానికి స్త్రీ ఏ విధంగా తను తాను మలుచుకోవాలి అంటారు. ఈ హైందవ ధర్మం తను ఏ విధంగా బాధ్యత? మొన్నమ్మ నేను కృష్ణలంక ఏరియా అనుకుంటాను విజయవాడలో, అక్కడ ఒక లాయర్ గారు ఆహ్వానించారు ప్రవచనాలు, అనుగ్రహ భాషణం అని. ఒక స్త్రీమూర్తి ఒక చక్కగా మీలాంటి ఒక ఆడపిల్ల వచ్చి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంది. అమ్మ ఏం చేస్తున్నావు తల్లి అంటే, నేను మొన్నే జాబ్ మానేశానండి, ఎందుకంటే త్వరలో నేను పక్కన వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, వాళ్ళ అమ్మగారు అనుకుంటాను, త్వరలో అమ్మాయికి వివాహం చేద్దాం అనుకుంటున్నాము స్వామీజీ, అందుకనే ఉద్యోగం మానేశాను. నేను అన్న, ఎవడ మిమ్మల్ని ఉద్యోగం మానేయమన్నాడు అన్నాడు స్త్రీ. ఆవిడ పాప అయోమయంగా చూసిన అమ్మాయికి ఏమో అర్థం కలిగి చెప్పారు. స్త్రీ ఉద్యోగం చేస్తుందంటే అర్థం ఏంటో తెలుసా అమ్మ, తన దగ్గర ఒక అద్భుతమైన ఆయుధం ఉంది అని అర్థం. స్త్రీ ఎప్పుడూ ఉద్యోగాన్ని వదలకూడదు. రేపు పెళ్ళైనా కాకపోయినా ఏమొచ్చినా సరే ఉద్యోగం అంటే ఆర్థికమైనటువంటి స్వావలంబన స్త్రీకి ఉండాలి. ఆర్థికమైన స్వావలంబన స్త్రీకి ఉన్నప్పుడు ఆవిడ శక్తివంతంగా సమాజంలో నడుస్తుంది. నిజానికి పురుషుడి కన్నా స్త్రీ మైండ్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. కనుకనే ఈ భర్త ఏదో ఉద్యోగం పేరుతో ఉదయాన్నే బయటకు పోయి మళ్ళీ రాత్రి ఎప్పుడో వచ్చినా ఆ పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటూ, తనతో కన్నటువంటి పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటూ, వాళ్ళని పెంచి పెద్ద చేసుకుంటూ, తన భర్త లేనప్పుడు తన ఇంటికి వచ్చినటువంటి తన బంధుమిత్రులతో ప్రేమగా ఉంటూ, ఆయన మిత్రులు వచ్చినట్లయితే వాళ్ళకు కూడా చక్కటి మర్యాదలు చేస్తూ, ఇదంతా కూడా చేస్తుంది అంటే మరి స్త్రీ ఎంత మైండ్ మెచ్యూరిటీ లేకపోతే. ఇప్పుడు స్త్రీ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మినిస్టర్ అమ్మ. ఇప్పుడు రాజుగారికి ఏదైనా అనుమానం వస్తే ఎవరిని అడుగుతాడు, ఏం చేద్దామని? మినిస్టర్ని అడుగుతాడు, మంత్రిని అడుగుతాడు. అలాగే ఒక మగవాడికి అద్భుతమైనటువంటి మంత్రిత్వం నిర్వహించేది భార్య అంటే స్త్రీయే. ఇప్పుడు చూడండి అమ్మ, రామాయణాన్ని తీసుకుందాము. రామాయణంలో అప్పుడే మీకు రామాయణం కొంచెం పుస్తకస్త ఐడియా ఉండుంటుందేమో, ఉందమ్మా రామాయణం అంటే ఐడియా? ఈ ఋష్యముఖ పర్వతంలో సుగ్రీవుడు అప్పుడే యొక్క వాలి చేత తనులు తిని పారిపోతాడు. పారిపోయి రాముడిని ఆశ్రయిస్తాడు. రాముడు సరే నీ అన్న వాలి సంగతి నేను చూస్తానులే, నేను ఓడిస్తాను, హామీ ఇస్తాను. బయటకు వచ్చి మళ్ళీ అరుస్తాడు, రా యుద్ధానికి రా, నీ అంతు తేలుస్తానంటాడు సుగ్రీవుడు. ఇప్పుడే కదరా తన్నులు తిని పారిపోయావు, ఒళ్ళంతా రక్తం కారుతోంది, మళ్ళీ యుద్ధానికి వస్తావా, నేను ఇప్పుడు చంపేస్తాను లెగుస్తాడు. అప్పుడు భార్య చెయ్యి పట్టుకుంటుంది, భర్త చెయ్యి, వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళకూడదు, ఇప్పుడే కదా నానా రకాల తన్నులు తిని బయటికి పోయాడు, అప్పుడే మళ్ళీ నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, ఓంకారం చేస్తున్నాడు, బయట నిలబడి నేను వాడిని ఓడించేయడానికి చంపేస్తాను ఈసారి అంటాడు. వద్దు, ఇప్పుడే మీ చేత యుద్ధంలో ఓడిపోయి పారిపోయాడు, మళ్ళీ ఇంతలోనే వచ్చాడంటే దాని అర్థం ఏంటి? ఈలోపు ఎవరిదో హామీ తీసుకున్నాడు, హామీ ఇచ్చిన వాడు ఎవడో మహాశక్తివంతుడు అయి ఉంటాడు. కనుక ఇప్పుడు నువ్వు యుద్ధానికి వెళ్తే బహుశా నీవు మరణిస్తావు, కనుక యుద్ధానికి వెళ్ళవద్దని సలహా ఇచ్చింది ఎవరు? ఆయన భార్య సలహా ఇచ్చింది కనుక ఆయన వెళ్ళాడు. సలహా ఇస్తే ఆగాలి. భార్య ఏదైనా సలహా ఇస్తే తప్పనిసరిగా మగవాడు పాటించాలి. నువ్వెంత, నీ ఆడదాని సలహా నాకు అక్కర్లేదని వెళ్ళిపోయాడు, అయిపోయాడు. అంటే స్త్రీ యొక్క బ్రెయిన్ అద్భుతమైనటువంటి మెచ్యూరిటీతో ఉంటుంది చిన్న వయసులో ఉన్నప్పుడు. మగవాడికి ఎంత వయసు వచ్చినా 100% మెచ్యూరిటీ రాదు, మా అయితే ఒక 70% మెచ్యూరిటీ ఉంటుందేమో, కానీ స్త్రీలకు 100కి 110% మెచ్యూరిటీ వస్తుంది. ఒక కుటుంబాన్ని నిలపాలి అంటే దాని అర్థం ఏంటమ్మా? ఒక సామ్రాజ్యాన్ని నిలపడమే, ఒక సమాజాన్ని నిలపడమే, ఒక ప్రపంచాన్ని నిలపడమే. దీన్ని నిలబెట్టేటటువంటి శక్తి కేవలం స్త్రీకి మాత్రమే ఉంది, అందులో ఏమాత్రము అనుమానం అక్కర్లేదు. యువత సనాతన ధర్మం గురించి ఏ విధంగా పాటించాలంటే? మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారమ్మా, నేను యుఎస్ఏలో ఒక యూనివర్సిటీ, అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు వెళ్ళారు, తెలుగు వాళ్ళే వెళ్ళిన వాళ్ళు, తెలుగు వాళ్ళే. కొంతమంది ఇస్లామిక్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, అలాగే క్రైస్తవ స్టూడెంట్స్, మన హిందూ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు. వీళ్ళు అడిగారు, ఫస్ట్ ముస్లింల దగ్గరికి వెళ్ళారు, అయ్యా మీ యొక్క ఖురాన్ గురించి కానీ ఏమైనా అల్లా గురించి కొంచెం మంచి మాటలు చెప్పండి అంటే వాళ్ళు చక్కగా వారి ప్రేయర్స్ రూపంలో వాళ్ళు చెప్పారు. అలాగే క్రైస్తవుల దగ్గరికి వచ్చారు, మీరు ఏమైనా కొంచెం జీసస్ గురించి కానీ యెహోవా గురించి కానీ మీ క్రిస్టియన్స్ గురించి కానీ కొంచెం చెప్పండి అంటే వాళ్ళ ప్రేయర్స్ వాళ్ళు బాగానే చెప్పారు. మన హిందూ కుర్రవాళ్ళ దగ్గరికి వచ్చారు, హిందూ కుర్రవాళ్ళు ఆడపిల్లలు ఒక 5-6 ఉన్నారు. వీళ్ళని అడిగారు, ఏమన్నా అన్నిటికన్నా ఇప్పుడు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటికన్నా కొంచెం తేలికగా మనకు అందింది భగవద్గీత కదా, అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది, ప్రతి ఒక్కరు చదవాలి. ఆ భగవద్గీతలో ఏదైనా 1-2 శ్లోకాలు చెప్పండి, పోనీ భగవద్గీత అంటే అర్థం చెప్పండి అంటే వీళ్ళు మొక్కమొక్కలు చూసుకున్నారు.
ఏం చెప్పలా, వాళ్ళకి తెలియదు. వీ డోంట్ నో అబౌట్ భగవద్గీత అన్నారంటే. అంటే ఈ 5-6 హిందూ కుర్రవాళ్ళు, హిందూ ఆడపిల్ల అట్లా అన్నారంటే ఓకే. కానీ చాలామంది హిందువుల పిల్లల్లో చక్కగా భగవద్గీత చెప్పగలరు, ఈ పురాణాల గురించి చెప్పగలరు. కానీ ఈ 5-6 మంది కూడా ఎందుకు చెప్పలేదు, ఎందుకు చెప్పకూడదు? చెప్పాలి కదా, తెలుసుకోవాలి కదా. తప్పు వాళ్ళది కాదమ్మా, పిల్లలది తప్పు కాదు, వాళ్ళని కన్న తల్లిదండ్రులది తప్పు. ఎందుకంటే పిల్లల్ని భక్తికి దగ్గరికి తీసుకువెళ్లకుండా ఏవో చదువులకి తీసుకువెళ్ళి వీడు అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివేసి నెలకు 10, 20, 30, 40, 56 లక్షల జీతం సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ఈ పిల్లల్ని అమెరికాలో చదివించేస్తారు. మంచిది, అమెరికన్ విద్యార్థులు, సొంత అమెరికన్ విద్యార్థులు, సొంత రష్యన్ విద్యార్థులు, సొంత వేరే వేరే దేశాల విద్యార్థులు మన భగవద్గీతను అద్భుతంగా పారాయణం చేస్తున్నారు అక్కడ. వీళ్ళకి ఈ దేశంలో పుట్టి, ఈ సనాతన భారతదేశంలో పుట్టి, భారతదేశంలో ఉద్భవించినటువంటి కుర్రవాళ్ళు అయ్యుండి, ఆడపిల్లలు అయ్యండి మాకు భగవద్గీత తెలియదు అంటే ఏమనాలమ్మా? ఈ తల్లిదండ్రులు తప్పే. భక్తికి దూరం చేసేస్తున్నారు పిల్లల్ని. అంటే ఉద్యోగాల మోజులో పడి, పిల్లలు చేయవలసినటువంటి సంపాదించవలసిన జీతాల మోజులో పడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తికి దూరం చేస్తున్నారు, భగవంతుడికి తమ బిడ్డను దూరం చేస్తున్నారు. అది ముందు హిందూ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఒక సందేహం, మిగతా మతస్థులు అంటే వాళ్ళు ఆదివారం పూట వాళ్ళ దేవాలయాలు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు. వేరే మతాల వాళ్ళు నిత్యం రోజుకి 4 సార్లు ప్రార్థనలు చేసుకుంటారు. మనకు కూడా ఈ నిబంధన అనేది లేదు కదా? లేదమ్మా, ఉండాలంటారు ఖచ్చితంగా? వద్దు, అక్కర్లేదు మనకి. ఎందుకంటే ప్రతి సమయము కూడా భగవంతుడిని పూజించాలి అంటే, భగవంతుడిని ప్రార్థించాలి అంటే సమయాలు అనేవి ఉండవు, అక్కర్లేదు. ఏ సమయము ఈ సమయంలో కొందరు అంటారు మన వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలంటే శనివారం, లక్ష్మీదేవిని పూజించాలంటే శుక్రవారం, షిరిడి సాయిబాబా అయ్యప్ప స్వామివారిని పూజించాలంటే బుధవారం, స్వామివారం ఏమో పరమశివుడు. ఇట్లా సమయాలు పెట్టుకున్నారు, కానీ కాదమ్మా, అలా చేయకూడదు. మరి ఇప్పుడు మీరే చెప్పారు కదా గురువు గారు, వేరే మతస్థులు విద్యార్థులు చెప్పగలిగారు, మన వాళ్ళు చెప్పలేరు. వాళ్ళకి స్వతంత్రం ఉండడం వల్ల, ఈ నిబంధనలు లేకపోవడం వల్ల మనం ఖచ్చితంగా భగవద్గీత మన మత గ్రంథం చదవాలి అనే నియమం లేకపోవడం వల్ల వీళ్ళు చదవలేకపోయారేమో అని. అలా కాదమ్మా, కొందరు మాత్రమే అట్లా ఉన్నారు, అందరూ కాదు. ఈ విద్యార్థుల్లో కూడా చాలామంది స్త్రీలు, ఆడపిల్లలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, చాలామందికి రామాయణ, భారత భగవద్గీతాల గురించి అవగాహన ఉంది. అలాగే భగవద్గీత గురించి అద్భుతంగా 800 శ్లోకాలు కూడా అద్భుతంగా చూడకుండా చెప్పగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను ఇంకా 800 శ్లోకాలు అలా చెప్పలేదు, స్థితి ఉంది, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 4 మాత్రం ఎందుకు ఉండాలి అంటాను. ఉన్నారు, కానీ ఆ 4 మాత్రం ఎందుకు లేకుండా ఉండాలి? వాళ్ళకు కూడా ఉండాలి కదా, వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా అంటాను. ఇప్పుడు వేరే మతస్థులు వాళ్ళకి పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళు వెళ్తున్నారు, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ మన ధర్మానికి ఒక పాఠశాలగా అనేటువంటి ఉన్నా కూడా గురుకులం లాంటి వాటికి ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వట్లేదు తల్లిదండ్రులు. వాటి పాత్ర ఎంతవరకు ఉందంట? ఇప్పుడు గురుకులం అనుకోండి అమ్మా, గురుకులాలలో కూడా సామాన్యం నుంచి చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ లేదా ఇంటర్ ఇవన్నీ కూడా ఉంటాయి. మన హిందువుల యొక్క డౌట్ ఏంటంటే ఉండవేమో, గురుకులాలు అంటే కేవలం పూర్వము ఈ సంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి ఈ ఋషులే ఉంటారేమో గురువులుగా అక్కడ. వాళ్ళు ఏది సంస్కృత రామాయణం గురించి, భారతం గురించి, భగవద్గీత గురించి మాత్రమే చెబుతారేమో, ఆధునిక విద్యలు అక్కడ దొరకవేమో అనేటటువంటి అనుమానంతో ఉంటారు. కానీ గురుకులాలలో కూడా ఇప్పుడు చక్కటి విద్య లభిస్తుంది. వీరు కూడా ఇంగ్లీష్ చదువులు కూడా చెప్తున్నారు. ఎందుకంటేనమ్మా, తెలుగు లేదా భారతీయ భాషలు భారతదేశంలోనే ఇప్పుడు మనం మాట్లాడగలం. కానీ ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలా దేశాలు, అంటే ప్రపంచం అంతా కూడా ఇంగ్లీష్ ఏం వాడదు. చాలా ఇప్పుడు పోర్చుగల్ దేశం ఉంటే పోర్చుగల్ లాంగ్వేజే వాడతారు, థాయిలాండ్ దేశం ఉంటే థాయ్ లాంగ్వేజే వాడతారు. ఏ దేశంలో ఆ భాష ఉంది, కానీ చాలా తక్కువ దేశాల్లో మాత్రం ఇంగ్లీష్ వాడతారు. కానీ మన వాళ్ళకి ఇంగ్లీష్ మీద మోజు ఎక్కువ. ఆ కారణం చేత ఇంగ్లీష్ చదువులే చదివించాలన్నటువంటి ఉద్దేశంతో పరాయి దేశాలకు కూడా పంపించి అక్కడ ఇంగ్లీష్ చదువులు ఇప్పుడు రష్యా ఉంది, రష్యా లాంగ్వేజ్ అక్కడ ఎవడు ఇంగ్లీష్ మాట్లాడేవాడే లేదు. వీళ్ళు కూడా ఇప్పుడు డాక్టర్స్ చదవాలి అన్నా, పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా కొంత రష్యాకు కూడా పంపిస్తూ ఉన్నారు, కొంత రష్యాకు కూడా వెళ్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి టీచర్ల చేత వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పిస్తారు. అంతేనా? ఇప్పుడు గొప్ప పెద్ద చెట్టు ఉన్నదానికి పళ్ళకి దెబ్బలు తప్పవన్నట్టు మన ధర్మం చాలా గొప్పది. ఇప్పుడు బంగ్లాదేశ్ అక్కడ ఇస్కాన్ వ్యవహారం కానివ్వండి, పలు చోట్ల ప్రపంచంలో మన హిందూ మతం మీద దాడులు కానివ్వండి, అపవాదులు కానీ జరుగుతున్నాయి. వాటిని ఖండించడంలో మన భారతీయులుగా, మన ధర్మాన్ని ఆచరించే వాళ్ళగా మన వంతు కర్తవ్యం ఏమిటంటారు? ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది కదమ్మా, అక్కడ దాస్కర్ ఒక ఇస్కాన్ సంస్థ నడిపేటటువంటి ఒక మంచి వ్యక్తి, వారిని అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ చేయడానికి కారణం కూడా పెద్ద వాళ్ళని చూపాలి. అసలు దేర్ ఈజ్ నో రీజన్ టు అరెస్ట్ చేశారు. ఆయన ఏం చేశారంటే కరోనా 2 సంవత్సరాల కాలంలో బంగ్లాదేశ్లో తన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వందలు లక్షల మంది ప్రజలకి ఉచితంగా అన్నదానం చేశారు. ఒక పూట కాదు 2 పూటలు అన్నదానం చేశారు. వీళ్ళందరూ తెల్లవారేసరికి ఆ ఇస్కాన్ టెంపుల్ ముందు గుమికూడు ఉండేవాడు, బారులు తిరిగి జనం ఉండేవాడు. వారంతా ఎక్కడెక్కడి నుంచో పాప ఆహార పదార్థాలు రప్పించి వాళ్ళందరికీ ఇస్తూ ఉండేవాడు. 2 సంవత్సరాలమ్మా, 2 సంవత్సరాలు కరోనా వేధించింది కదా, 2 సంవత్సరాలు ఆయన అంత అద్భుతంగా వాళ్ళని చూస్తే ఏం జరిగిందమ్మా? హిందువుల మీద భయంకరమైన దాడులు, ఆయన ఇష్టం వచ్చేట్లు కొట్టారు, ఆయన తీసుకువెళ్ళి అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎందుకు చేశారంటే ప్రభుత్వం దగ్గర సరైన సమాధానం. ఎందుకంటే సహజంగానే హిందువులంటే వ్యతిరేకత ఉంటుంది, ముస్లింలకు సహజంగానే వ్యతిరేకత. ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే నిజానికి మన భారతదేశంలో ముస్లిం వ్యవస్థ అన్నది లేదు. క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ అన్నది అసలు లేరు. మన కేవలం హైందవ ధర్మం మాత్రమే ఇక్కడ ఉంది. అయితే ఎప్పుడైతే ఇస్లామిక్ ప్రపంచం ఇక్కడికి అంటే ముస్లిం రాజులు ఎప్పుడైతే ఈ చక్రవర్తులు ఈ భారతదేశాన్ని ఆక్రమించారో వారు కూడా బలవంతంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులను చంపేసి, చాలామందిని చంపేసి, ఉదాహరణకు బాబర్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు ముస్లిం. ఆయన ఢిల్లీ నగరంలో 5 లక్షల మంది హిందువులను ఒకే రోజు తల నరికించేశారు. సీరియస్లీ ఇది హిస్టరీ, ఇది సరదాగా చెప్పడమేమి కాదు, హిస్టరీ. 5 లక్షల మందిని అంటే ఈ మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఇస్లాం మతం తీసుకుంటావా హిందుత్వంలోనే ఉంటావా? నేను హిందుత్వంలోనే ఉంటాను, నీ ఇష్టం చేసుకుని వెంటనే నరికేశావు. ఇంకొకటి వస్తాడు, నువ్వు ఇస్లాం మతం తీసుకుంటావా లేదా తీసుకోను అంటే మాత్రం వీడిని చంపినట్టు చంపేస్తా అంటే లేదు నేను తీసుకుంటా అన్నాడు. అట్లా తీసుకుంటా అన్న వాళ్ళందరినీ ఇస్లాం మతంలో చేర్పించారు. మేము తీసుకోము, మాకొద్దు, మా సనాతన ధర్మమే మాకు ప్రధానం, మా రాముడే మాకు ప్రధానం, మా యొక్క ఈ శివుడే మాకు ప్రధానం అని ఎవరెవరైతే అన్నారో వాళ్ళంతా తలలు నరికివేయబడ్డాయి. అలా నరికివేసిన తలలు 5 లక్షలు. ఈ తతంగం అంతా సుమారుగా ఒక 20 రోజుల పాటు జరిగింది. ఆ 20 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ముస్లిం ప్రభుత్వం ఆ ఢిల్లీని వదిలేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈ 5 లక్షల మొండాలు, ఈ 5 లక్షల శిరస్సులకు దుర్వాసన వస్తుంది, భరించలేమని ముస్లిమ్స్ అందరూ అంటే రాజు అక్కడి నుంచి పారిపోయారు, దూరంగా వెళ్ళిపోయి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఢిల్లీలో వచ్చి తీసుకున్నారు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగిందో చూసుకోండి. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఎవరు? ముస్లింలందరూ ఒకప్పుడు హిందువులే, కాకపోతే ఇప్పుడు ఆ మాట అంటే మన కొట్టడానికి వస్తారు. నేను హిందువునా లేదు నేను ముస్లింని అంటారు. మీరు అరబ్ లాంటి కంట్రీస్ని తీసుకోండి. అరబ్లో ఈ భారతదేశం నుంచి పాకిస్తాన్ ఎప్పుడు వచ్చింది కానీ అంతకుముందు భారతదేశమే కదా పాకిస్తాన్ కూడా. ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ని అరబ్ దేశాలలో కన్వర్టెడ్ ముస్లిమ్స్ అంటారు. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళు హిందూస్ కదండి, ఇప్పుడు కన్వర్ట్ అయిపోయారు, ఇప్పుడు మన ముస్లిమ్స్కి వచ్చారు కనుక వీరు మా దృష్టిలో కన్వర్ట్సే అంటారు. అందుకనే ఈ భారతదేశం ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్ నుంచి అరబ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళిన ముస్లిమ్స్ని సెకండ్ గ్రేడ్ ముస్లిమ్స్ కానీ చూస్తారు ఈ రోజు కూడా. ఇప్పుడు సనాతన మన ధర్మాన్ని మనం కాపాడుకోవడంలో మన కనీస బాధ్యత కదా గురువుగారు, దానికి మన వంతుగా మనం ఏం చేయాలంటే? ఇప్పుడు ఏంటంటేనమ్మా, నెంబర్ 1 రాజకీయమైనటువంటి ప్రక్షాళన జరగాలి. ఈరోజు నేను కనుక ఇప్పుడు పేరు చెప్పకూడదు కానీ సుమారు ఒక 7-8 సంవత్సరాల క్రితం కొంతమంది ఒక రోజుకి 5 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రార్థన చేసినటువంటి ప్రజలు వాళ్ళంతా ఒక పోలీస్ స్టేషన్ మీద పడి నాశనం చేశారు. పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులను కొట్టి పోలీసు వ్యవస్థని పోలీస్ స్టేషన్ నాశనం చేశారు అంటే చాలా తప్పు కదండి. దానికి అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? స్పెషల్ చట్టం తీసుకొచ్చి ఆ కేసులు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అంటారు? మళ్ళీ వాళ్ళు మాకు ఓటు వేయరేమో అని. ఇప్పుడు అదే హిందువులు కనుక ఒక 2 కానీ వెళ్ళి ఎక్కడికైనా చిన్న గొడవ చేస్తే వెంటనే వాళ్ళ అరెస్ట్ వారెంట్లు, వాళ్ళ మీద అరెస్టులు, కోర్టుకు తీసుకురావడం, జైల్లో పెట్టడం, శిక్ష వేయడం. అంటే ఏంటి అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అపరాధాలు చేసినా మేము క్షమిస్తాం, ఎందుకంటే వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు. నువ్వు హిందువు కదా, నువ్వు చచ్చినట్టు నాకే ఓటేస్తావు, నాకు తెలుసు, నువ్వు ఎలాగైనా ఓటేస్తావు కనుక ఓటు ఎవరైతే వెయ్యరు అని నేను అనుమానిస్తానో వాళ్ళ ఓట్లే నాకు ముఖ్యం కనుక వాళ్ళని నేను సమర్థిస్తాను, నువ్వు మూసుకొని పడి ఉండవలసిందే అన్నటువంటి విధానం ఈరోజు ప్రతి రాష్ట్రంలోనూ రాజకీయ నాయకులకు ఉందమ్మా. ఆ కారణం అయితే అదృష్టం ఏమిటి అంటే ఇప్పుడు కేంద్రంలో చాలా చక్కటి ప్రభుత్వం వచ్చేసింది. అలాగే ఈ సనాతన ధర్మాన్ని ఎట్లయినా కాపాడబడాలనేటువంటి ముఖ్యమంత్రులు కూడా 1-2 మనకు వచ్చేసారు. అంటే వేరే రాష్ట్రాల్లో, మన రాష్ట్రం కాదులేండి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా చక్కగా హైందవ ధర్మం మీద మంచి అభిప్రాయాలతో వారు కూడా ఉన్నారు కనుక సనాతన ధర్మం కొంచెం ముందుకు వెళుతుంది అంటే తిరిగి అది రైజ్ అవుతోంది అంటే ఆ దారిలోనే ఉన్న రైజ్ అవుతోంది అనేటటువంటి ఉద్దేశం ఉంది. ఇప్పుడు రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగించి
ఇప్పుడు మనం ధర్మాన్ని ఏదైతే మనం కాపాడుతున్నామో దాన్ని కరెక్ట్ కాదు, మీరు ఒక మతాన్ని మాత్రమే కొమ్ము కాస్తున్నారు, మీ ధర్మాన్ని కాపాడడం కాదు, ఇది ఈ ప్రభుత్వం ఒక మతాన్ని మాత్రమే కాపాడుతుంది అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు అంటే? అదేంటంటేనమ్మా, మొన్న ఒక సంఘటన జరిగింది గుంటూరులో. అక్కడ కూడా పరాయి ధర్మాల వారిని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో మన హిందూ ఎమ్మెల్యే ఒక శ్రీమూర్తి గారు, మన హిందూ ఎమ్మెల్యే వారు మన సనాతన ధర్మం మీద దాడి చేశారు. మొన్న ఒక వారం రోజులు ఎంత లోపే అవుతుంది. ఇస్కాన్ వారు చక్కగా భగవద్గీతలు ప్రజలకు పంచిపెడుతూ ఉంటే లేదా అమ్ముతూ ఉంటే వచ్చి తీవ్రంగా అడ్డుకున్నారు. మీరు ఇలా చేయడానికి వీల్లేదు, మీరు పోయి ఒక స్టాల్ పెట్టుకొని అమ్మండి తప్ప ఇట్లా రోడ్డు మీద తిరగడానికి వీల్లేదు. నేను వ్యక్తిగతంగా వీడియో రిలీజ్ చేశాను. అమ్మా చాలా సంతోషం, వీళ్ళు రోడ్ల మీద తిరుగుతూ భగవద్గీతలు ఇవ్వడం అన్నది తప్పే. ఎందుకంటే మరి నిజమే, మరి ట్రాఫిక్ అడ్డొస్తారు కదా, అడ్డొస్తున్నారు కరెక్టే. మరి 100 మంది మత ప్రచారం కోసం ఒక చెక్కముక్క రోడ్డు మీద పట్టుకొస్తే మీరు ఆపరే? ఎన్నెన్నో వేరే మతాల వారు మైకులు పెట్టుకుని తెల్లవారు 5 గంటలకి ప్రజలందరికీ డిస్టర్బ్ చేస్తూ ఉంటే మీరు ఆపరే? ఆ ధైర్యం మీకుందా? అంటే హిందువులను ఆపే ధైర్యం మీకుంది బ్రహ్మాండంగా, కానీ వేరే మతం వాళ్ళని ఆపే ధైర్యం మీకు లేదు. హిందుత్వాన్ని మేము కాపాడుతాము, ఇది ఒక మతాన్ని కాపాడితే ఎట్లాగా, మరి మిగిలిన మతాల వాళ్ళని మేము చూసుకోవాలి కదంటే, నువ్వు హిందూ ధర్మానికి నీవు 4 పువ్వులు వేస్తేనే కదా. నువ్వు హిందూ ధర్మాన్ని ఏమాత్రం కాపాడే ఉద్దేశం నీకు లేకుండా ఎదుటి మతం వాళ్ళని మాత్రమే కాపాడుతూ ఇప్పుడు నిన్నే కాపాడితే ఎట్లాగంటే నువ్వు వాళ్ళని కూడా కాపాడు. మరి వేడి సంగతి ఏంటి? వీళ్ళని వదిలిపెట్టేస్తాను, ఎందుకంటే రేపు వాళ్ళు ఎప్పటికైనా సరే నాకే ఓటేస్తారు, హిందువులు తప్పదు. ఈ పరాయ ధర్మం వాళ్ళని దువ్వుతున్నంతకాలమే కదా నాకు ఓటేస్తారు. నువ్వు ఎట్లాగ చచ్చినట్టు నాకే తప్పదు కదా, నాకు హిందువు కనుక నేను హిందువునే కనుక ఆశించి నువ్వు నాకు ఓటేస్తావు. పరాయ ధర్మాల వాళ్ళు ఓటేయ్యారు, వాళ్ళు ఓటేయాలి అంటే వాళ్ళు తప్పులు చేసినా అన్యాయాలు చేసినా. ఈరోజు మన ఇక్కడ అరండాలపేట సెంటర్ ఉంది, లేదా మన అప్సరా సెంటర్ ఉంది. ఇటువంటి సెంటర్లో మేము మా యొక్క ప్రార్థనా మందిరాలు నిర్మించుకున్నాం అన్నా సరే మేమేం మాట్లాడాం. ఎందుకంటే వాళ్ళ ఓట్లు మాకు కావాలి, ఆ మనుషులు కదా వాళ్ళు వేసే ఓట్లే మాకు విలువ. ఈ హిందువులు ఎంత ధర్మంగా బ్రతికినా సరే, ఎంత సనాతనంగా వ్యవహరించినా సరే వాళ్ళు మాకు అవసరం లేదు, చచ్చినట్లు ఓట్లు మాకే వేస్తారు. ఆ విధానం ప్రస్తుతం రాష్ట్రాలను పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, ఎంపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి, అందరూ ఆ కారణం చేతే ఎక్కడ ఏదైనా మొన్న తెలంగాణలో కూడా ఒక దగ్గర ఉన్నటువంటి ఆ ఏరియాకి గెలిచింది పాపం బీజేపీ ఎమ్మెల్యేని. ఒక ఏరియాలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడి గుడిని బద్దలు కొట్టేసి మూలన కట్టించారు. సెంటర్లో ఉన్నటువంటి గణపతి మేము ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకుని కట్టించామండి, ఒక చిన్న ఆలయం. ఇప్పుడు ఎందుకు కూల్ చేశారు అంటే రోడ్డు కట్టొచ్చింది కూల్ చేశారు. కానీ అక్కడ మరి వేరే మతాలకు సంబంధించిన మా గుర్తులు పెట్టారు. ఏమంటాము? ఇప్పుడు రాజకీయం ఆధ్యాత్మికత అనేది రెండు పెనవేసుకుపోయి నడుస్తున్నట్లు అనిపిస్తుంది. అది ఏ విధంగా ఉండాలంటారు ప్రభుత్వాలు? అంటే ప్రభుత్వాలు పెనవేసుకున్నట్లుగా కనిపిస్తాయి, కానీ పెనవేసుకోవమ్మా. నాకు ఎక్కడ ఏది లాభం ఉంది అని మాత్రమే చూస్తారు. ఎవరైతే ఎంపీలు పార్టీస్ అనుకున్నాం, పార్టీస్ ఎక్కడైతే నిలబడుతూ ఉంటారో ఆ ప్రదేశంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు తక్కువగా ఉన్నారు, వారి యొక్క అవుట్స్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఓటింగ్ అన్నది ప్రధానం అమ్మ. మీరు నేను చిన్నప్పుడు కూడా ప్రజలు ఏమనేవారు? పౌరులు అనేవారు. ఇప్పుడు పౌరులు అంటలేదమ్మా, ఓట్లు. ఆ ఊర్లో ఎందరు ప్రజలు ఉన్నారు, ఎందరు పౌరులు లెక్కేట్లా. ఆ ఓట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఊర్లో ఎన్ని ఓట్లు ఉంటాయి అని లెక్కేస్తారు తప్ప పౌరులుగా పోయింది. పౌరులు అన్న స్థాయి నుంచి మన ప్రజలను దించేశారు, ఓట్లు స్థాయికి తీసుకొచ్చారు అంతవరకు. మరి ఇప్పుడు గుడులు, దేవాలయాల్లో మన ప్రభుత్వం అండర్టేకింగ్లో నడుస్తుంది అంటున్నారు. అది ఇప్పుడు విడిగా మన పీఠాధిపతులు, మన హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళ చేతిలో ఉండాలి అనేది ఇప్పుడు జరుగుతున్న విషయం సమాజంలో. దానికోసం జనవరి 5వ తారీఖున ఏదో ర్యాలీ కూడా చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ముందు మసీదులు తీసుకుందాం. మసీదులు అన్నీ ముస్లింల చేతిలోనే ఉన్నాయి, అవి ధర్మం కూడా. మసీదులు వాళ్ళే, మరి వాళ్ళ చేతిలోనే ఉండాలి, ధర్మం వాళ్ళ చేతిలో ఉన్నాయి. చర్చిలన్నీ కూడా క్రిస్టియన్స్ క్రైస్తవుల చేతుల్లోనే ఉన్నాయి, అది ధర్మం కూడా. మరి ముస్లింలు నడిపేటటువంటి మసీదులు ముస్లింల చేతిలో ఉన్నప్పుడు, చర్చిలు నడిపేటటువంటి ఈ క్రిస్టియన్స్ నడిపేటటువంటి చర్చిలన్నీ క్రైస్తవుల చేతిలోనే ఉన్నప్పుడు, మరి హైందవ ధర్మాన్ని అంటే హిందూ ధర్మానికి సంబంధించిన ఆలయాలు మరి హిందువుల చేతిలో ఉండాలి కదా, ఉండదు. ఈ హిందువులు ఏమిటంటే వీళ్ళు బోలాశంకర్ లాంటి వాళ్ళు, ఎంత డబ్బు అంటే అంత డబ్బు ఇచ్చేస్తారు. తిరుపతిలో రోజుకి మినిమం 1,50,00,000 2 కోట్ల వరకు. అదే విశేష కార్యక్రమం అయితే 3 కోట్లు వస్తుంది రోజుకి, ఒక రోజుకి. మరి ఈ డబ్బంతా ఏమవుతుంది? అలాగే శ్రీశైలానికి వస్తుంది, కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి వస్తుంది. ఈ డబ్బంతా ఏమవుతుంది అంటే
జీతభత్యాల రూపంగా అటు క్రైస్తవ ఫాదర్లకు, ముస్లింల ముల్లాలకు వెళ్తాం. ఈరోజు ముస్లిమ్స్ మేము మక్కా యాత్ర చెయ్యాలి అంటే మన సబ్సిడీ ఇస్తాం. ఏది సబ్సిడీ అంతా 100కి 90 రూపాయలు సబ్సిడీ. అలాగే క్రైస్తవులు మేము జెరూసలేం వెళ్ళాలి అంటే వీళ్ళకి కూడా సబ్సిడీ. హిందువులు తిరుపతి వెళ్తామంటే సబ్సిడీ లేదు. పేదవాళ్ళు తిరుపతి వెళ్దాము అంటే ట్రైన్లో బుక్ చేసుకుని వెళ్ళి రావడానికి ఒక వ్యక్తికి 1000 రూపాయలు అవుతుంది సుమారుగా. కనీసం 1 రూపాయని సబ్సిడీ ఇస్తున్నావా? బస్సుల్లో అయినా ఇస్తున్నావా? ఎందుకు ఇవ్వడం లేదు? కనుక నేను అందరినీ సమంగా చూస్తున్నాను. ఇక్కడ తప్పైపోయింది కదా, మన కళ్ళ ముందే సాక్ష్యం కనిపిస్తుంది కదా. మరి హిందువుల చేతుల్లోకి హిందూ ఆలయాలు రావాలి కదా. అప్పుడు మా డబ్బు మా కోసం మేము ఖర్చు పెట్టుకుంటాం, అంటే మా దేవుడికి మేము ఖర్చు పెట్టుకుంటాం. అలాగే మరి ఇప్పుడు తిరుపతి ఉందనుకోండి, అక్కడ నిత్యాన్నదానం ఉంది, అనుబంధంగా అనేక ఆలయాలు ఉన్నాయి, వాటిని నడుపుకోవాలి. అలాగే ఎంతోమంది సేవకులు వస్తూ ఉంటారు, వారికి కావాల్సిన వ్యవహారాలు మనం చూసుకోవాలి. మరి ఆ డబ్బు మనకు అవసరం కదా. మన హిందూ ఆలయాల నుంచి వచ్చిన ధనం హిందువులకు అవసరం కదా. హిందూ ఆలయాలను మేము ఆ డబ్బును తీసుకెళ్ళి మేము ముస్లిమ్స్కి, ముల్లాలకి ఇస్తాము, క్రైస్తవులకి ఇచ్చేస్తాము అంటే ఎంతవరకు సమంజసం అది? కనుక మీరు అన్నట్లుగా ఇప్పుడు రేపు జనవరి 5వ తారీఖున మన గన్నవరం ఎయిర్పోర్ట్కి దరిదాపుల్లోనే ఒక పెద్ద ఆడిటోరియం, లేకపోతే బహిరంగంగానో చాలా పెద్ద కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ఏర్పాటు చేశారు. చాలా ధర్మయుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మరి ముస్లింల చేతుల్లో మసీదులు ఉన్నప్పుడు, క్రిస్టియన్స్ చేతుల్లో చర్చిలు ఉన్నప్పుడు, మరి హిందువుల చేతుల్లో గుళ్ళు మరి ప్రభుత్వం చేతుల్లో ఉండడం ఏంటి? హిందువుల చేతుల్లో ఉండకుండా దాని తాలూకు ధనమంతా ప్రభుత్వం తీసుకోవడం ఏంటి? అది ఎంత అన్యాయం అమ్మా అది. ఇది అన్యాయం అని ప్రతివాడు అంటాడు. ఒక పెద్ద మంది దగ్గరికి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఈ డిస్కషన్ పెట్టామనుకోండి, ఏమంటాడు ఎమ్మెల్యే? నిజమేనండి మీరు చెప్పింది కరెక్టే అంటాడు, అంతే. అది అసెంబ్లీలో చెప్పడం. మనం ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలా కరెక్ట్గా చెప్పారు స్వామి, బాగా చెప్పారంటాడు. మళ్ళీ పార్లమెంట్లో చెప్పడు ఆ విషయం. ఎందుకు చెప్పడు? హిందువులు చేసిన పాపం ఏంటి, వాళ్ళు నీకు చేసిన పుణ్యం ఏంటి? ఇప్పుడు అందుకనే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వం పార్టీ ఏం చేసింది అంటే, కేవలం ఏదైతే ఒక మతాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారో ఆ మతం వాళ్ళకి వారు చాలా పెద్ద ఎత్తున వారు ప్రచారం చేసుకున్నారు. కానీ ఓట్లో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో గెలవలేదు, కూటమి గెలిచింది. అంటే ఇది భగవంతుడు కూడా గమనిస్తూ ఉంటాడు. అసలు ఏం చెయ్యాలి, వాట్స్ గోయింగ్ ఆన్ అని గమనిస్తూ ఉంటాడు. మనకి ఎప్పుడైతే ఓటమి, హైందవులకు, ఈ హైందవ ధర్మానికి, సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఓటమి వచ్చింది అంటే అది రాబోయే గెలుపుకి ముందు వచ్చినటువంటి ఓటమి. అంటే ఒక సింహం ముందుకు దూకాలి అంటే ఇది ముందు 4 అడుగులు వెనక్కి వేసి కానీ ముందుకు దూకదు. అప్పుడు వచ్చినటువంటి అధిక శక్తితో బాగా ముందుకు దూకగలదు. ఆ విధంగా హైందవ ధర్మం ఈరోజు వెనక అడుగు వేసేట్టు కనిపిస్తుంది, కానీ దీనికి మహాశక్తివంతురాలమ్మ ఈ హైందవ ధర్మం, సనాతన ధర్మం అనేది. ఇప్పుడు అమెరికాలో కానివ్వండి, ఇప్పుడు ఆస్ట్రేలియా, రష్యాలో క్రిస్టియానిటీకి ఎంత శక్తో తెలుసమ్మా? మహాశక్తివంతం రష్యాలో క్రిస్టియానిటీ. అటువంటిది రష్యాలో కూడా కొన్ని వందల మంది ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఆశ్రయించి హిందూ ధర్మికులు అయిపోతుంది. హూ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ రిలీజియన్ అంటే వీఆర్ హిందూస్ అంటున్నారు కొంతమంది. మన హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కన్వర్షన్స్ అంటున్నారు, వేరే పరధర్మంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే దాన్ని ఏ విధంగా ఆపగలం, ఏ విధంగా కట్టడి చేయాలి? అమ్మా, పరధర్మంలోకి వెళుతున్నారు అంటే ముందుగా వచ్చేది ఏమిటంటే అత్యాశ. మీరు మా యొక్క మతంలోకి రండి, మీకు ఉచితంగా ఇల్లు ఇప్పిస్తాము, మీకు ఉచితంగా స్థలాలు ఇప్పిస్తాము, అంతేకాదు మీకు ఉచితంగా అనుగ్రహము, మా యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీకు క్యాన్సర్ ఉందా, మీకు టీబీ ఉందా, ఏమన్నా పర్వాలేదు, ఒక్క ప్రేయర్ చేయండి చాలు, రోగాలు పోతాయి. ఆ మతం గురించి ఎవరైతే అలా చెప్తున్నారో ఆ పెద్దవాళ్ళే ఆ క్యాన్సర్తో, ఆ రోగాలతో చనిపోతున్నారు. అంటే మనం మతం మీద నమ్మకం లేకనా, కేవలం డబ్బు అంటే కేవలం దురాశమ్మ. ఇంకొకటి ఏంటంటే, హిందుత్వం అంటే ఉదయాన్నే లెగాలి, తులసికోట పూజ చేయాలి, చక్కగా ఇంటిని శుభ్రపరచుకోవాలి, పిల్లల్ని చక్కగా చూసుకోవాలి, కూర్చోబెట్టి కాసేపు ధ్యానమో భగవద్గీత అటువంటి చదివి వినిపించాలి. నానా రకాల పండుగలు హిందువులకు ఉంటాయి. పండుగలు ఎవడు చేస్తాడు? వద్దా ఆ పిండి వంటలు వండాలి, వచ్చిన చుట్టాలను ఆహ్వానించాలి, ఈ పనులను ఎవడు చేస్తాడు? ఆ మతంలోకి పోతే ఈ పని ఏం చేయనక్కర్లేదుగా, వెళ్ళిపోవడం. అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన ఒక లాయర్ గారు కూడా, ఒక లేడీ లాయర్ గారు కూడా ఈ విషయం మాట్లాడుతూ చెప్పారు. ఈ విధంగా ఒళ్ళు బద్ధకం ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే మతానికి వెళ్ళిపోతున్నారు. మరి గురువులు, మన ధర్మంలో గురువులు ఆది శంకరాచార్యుల నుంచి ఈ విధంగా ఆది శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, రామాచార్యుల వారు చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో కూడా చాలా గొప్ప గొప్ప గురువులు ఉన్నారు. ఈ గురువుల పాత్ర ఏంటండి, స్వామీజీల పాత్ర? స్వామీజీలు 2 విషయాల్లో వారు ప్రముఖంగా ఉండాలమ్మా. ఒకటి అనుష్ఠానం, 2 ధ్యానం. అనుష్ఠానం అంటే భగవత్ పూజలు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం. ధ్యానం ప్రధానం. అంటే ఇప్పుడు ఈ యొక్క భక్తులలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే, మొన్న ఛానల్లో చెప్పాను, అన్నిటికన్నా నీచమైనటువంటిది ఏమిటి అంటే, నా ఒంటి మీద దేవత వచ్చేసాడు,
నా ఒంటి మీద దెయ్యం పట్టేసింది అంటే అదేంటి విచిత్రం. శనివారం అయితే వాళ్ళ ఒంటి మీద వెంకటేశ్వర స్వామి వస్తాడు, సోమవారం అయితేనే శివుడు వస్తాడు, శుక్రవారం అయితేనే అమ్మవారు వస్తాడు. అదొక విచిత్రం. ఇది నీచమైన స్థితి. ఇది నా ఒంటి మీదకి దేవుడు వచ్చాడు, నేను ఏమైనా చెప్పగలను అని ఒక నీచమైన స్థితి. దానికన్నా ఉత్తమమైన స్థితి ఏమిటంటే భగవంతుడికి అర్చన చేయడం. అర్చన చేయడం అనేది ఉత్తమమైన స్థితి. మరి అర్చన చేయడం కన్నా ఉత్తమమైన స్థితి ఉందంటే ఎస్ వీ హ్యావ్. అర్చన చేయడం కన్నా ఉత్తమమైన స్థితి ఏమిటంటే అభిషేకం చేయడం. వివిధ ఫలరసాలతో ఆ విగ్రహానికంటే ఆ శివుడికో శ్రీమన్నారాయణుడికో అర్చన చేయడం, అమ్మవారికి అర్చన చేయడం అంటే ఈ యొక్క అభిషేకం చేయడం అన్నది ఉత్తమం. మరి ఫలరసాలతో ఈ ఆవు పాలతో అభిషేకం చేయడం కన్నా ఉత్తమమైన విషయం ఏంటంటే ఉంది, యజ్ఞయాగాదులు చేయడం. యజ్ఞయాగాదులు చేయడం ఉత్తమమైనటువంటి విషయంగా చెప్పబడింది. మరి యజ్ఞయాగాదులు చేయడం కన్నా ఆధ్యాత్మికంగా ఉత్తమమైన విషయం ఉందంటే ఉంది. అది ఏమిటి అంటే తపస్సు ఆచరించడం, తపస్సు చేయడం. మరి తపస్సు చేయడం కన్నా ఉత్తమ విషయం ఉందా? డెఫినెట్లీ వీ హ్యావ్. తపస్సు చేయడం కన్నా ఉత్తమమైన విషయం ఏంటంటే ధ్యానం చేయడం. మేము ఆ ధ్యానం చేయాలి. ఎందుకంటే మీరు అనొచ్చు అదేంటండి తపస్సు అంటే సంవత్సరాల తరబడి చేసేస్తారు కదా, ధ్యానం మహా అయితే రోజు గంట, అరగంట, 2 గంటలు చేస్తారు, ఇది గొప్పది ఎలాగైందని మీరు అనొచ్చు. తపస్సు చేయడంలో ఏముంటుంది అంటే కోరిక ఉంటుంది. కోరిక ఉంటుంది. ఆ కోరికలు లేని వ్యవస్థ ఏదైతే ఉంది అంటే ఈ యొక్క ధ్యాన వ్యవస్థ. కనుకనే ధ్యానంలో మేము ఉంటాం. ఆ ధ్యానం గంట చేసినా, అరగంట చేసినా, 10 నిమిషాలు చేసినా, 2 గంటలు చేసినా ఆ ధ్యానమే ఉత్తమమైన విషయంగా చెప్పబడింది. మేము ఆ ధ్యానాన్ని ఆచరిస్తాం. ఆ ధ్యానం చేసుకుని మేమేం చేస్తాము అంటే మా దగ్గరికి వచ్చినటువంటి శిష్యులు, మా దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు మేము అప్పటి వరకు ఏమేమి జ్ఞానాన్ని మేము స్వీకరించామో దాన్ని వాళ్ళకి చెప్తాం. అలాగే బయట నుంచి మాకు కబుర్లు వస్తాయి, పలానా దగ్గరికి విచ్చేయండి స్వామివారు, మీ యొక్క అనుగ్రహ భాషను ఉండాలి. అక్కడికి వెళ్తాం. అక్కడ విచ్చేసినటువంటి భక్తులకు, ప్రజలందరికీ కూడా మేము నేర్చుకున్నటువంటి జ్ఞానం అంటే ఏమిటమ్మా? వేదాల నుంచి, పురాణాల నుంచి, అష్టాదశ పురాణాల నుంచి, వీటన్నిటి నుంచి, ప్రకరణ గ్రంథాల నుంచి ఏ జ్ఞానాన్ని అయితే మేము స్వీకరించామో వాటిని అర్థమయ్యే విధంగా తేలిక భాషలు నేను ఇప్పుడు సంస్కృతంలో చెప్పగలను. సంస్కృతంలో నేను బైహార్ట్ లేకపోతే నేను పుస్తకం చూసాను, గ్రంథం చూసాను, చదివి చెప్పగలను. కానీ అదేమీ లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా సామాన్యమైనటువంటి భాషలో మేము చెప్తాం. అంటే నేను వ్యక్తిగతంగా నన్ను తీసుకుంటే అట్లా 10 మందిని కూడా కొంచెం తెలియని విషయాలు తెలిసేలాగా మేము చేస్తాం. ఇప్పుడు సామాన్యమైనటువంటి మాకు ఒక పూజ కానీ వ్రతం కానీ చేయాలి అనుకుంటే నియమ నిబంధనలు తెలుసుకుంటాం. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తారు కదా, ఇది ఇలా చేయకూడదు, ఈ పరిహారం ఇలా చేయాలి, నువ్వు ఈ విధంగా తప్పు చేస్తున్నావు, అలా చేస్తున్నావు. ఒకలాంటి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏది చేస్తే ఎలా ఉంటుందో, ఏం చేస్తున్నావు అని. ఈ కన్ఫ్యూజన్ వల్ల కూడా చాలామంది కొంచెం అంటే మనకి చెప్పే గురువులు కన్ఫ్యూజియస్ ఎక్కువైపు. కన్ఫ్యూజియస్ అంటే భారత చరిత్ర రాసిన వాళ్ళు 3000 సంవత్సరాల క్రితం, ఆయన పేరు కన్ఫ్యూజియస్. అందుకని నేను అంటుంటాను మన కన్ఫ్యూజియస్ గురువులు ఎక్కువైపోయారు. వీళ్ళు మొన్న ఒక కొద్ది కాలం అయింది, అంటే మేబీ 1 year లోపే ఒక అమ్మగారు మాట్లాడుతూ అన్నారు, ఒక స్వామి మాట్లాడుతూ అన్నాడు, మీరు గనుక పుష్పాలతో శివుడికి పూజ చెయ్యకపోతే మీకు సంతానం పుట్టే అవకాశమే లేదు. మరి క్రిస్టియన్స్ శివలింగానికి పూజ చేస్తారా? ముస్లిమ్స్ చేస్తారా? మరి వాళ్ళ పిల్లలు పుడుతున్నారు. పందులు, కుక్కలు, పిల్లులు, ఎలుకలు, సింహాలు, ఏనుగులు పూజ చేస్తున్నాయా లింగానికి? మరి పిల్లలు ఎట్లా పుడుతున్నారు? అంటే ఒక విషయం 10 మంది వినేటప్పుడు మనం చెప్పాలి అంటే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ విషయం చెప్పవచ్చా, చెప్పకూడదు, రేపు మన మీద మళ్ళీ తిరిగి ప్రశ్నలు వస్తాయని ఆలోచించాలి. ఆలోచించి ఒక మాట చెప్పాలి. అసలు నువ్వు పుష్పాలతో దేవుణ్ణి పూజించకపోతే నీకు సంతానమే పుట్టదంటే ఎంత దుర్మార్గమైన విషయం అమ్మా. అది చెప్పొచ్చా అలాగా? మరి పుష్పాలతో పూజించకపోయినా మరి పిల్లలు పుడుతున్నారు కదా, మీ భార్య కూడా పుట్టారు కదా. ఒకవేళ ఆవిడే నువ్వు స్వామి కనుక నువ్వు పుష్పాలు 4 ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ చేసి ఉండొచ్చు, ఆవిడ పిల్లలు పుట్టిండొచ్చు. పుట్టిన పూజ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు పూజలే చేయని వాళ్ళు, ఏ రోజు రామాన పేరు తలుచుకునే వాళ్ళు, కృష్ణాన పేరు తలుచుకునే వాళ్ళు, అమ్మవారి పేరు తలుచుకునే వాళ్ళు పిల్లల్ని బాగానే కంటున్నారు కదా. తప్పు కదా, అలాంటి వ్యాఖ్యానం చేయకూడదు కదా. ఇంకొక ఆవిడ అంటది, ఇప్పుడు ఇంకొక అమ్మ ఆవిడ సన్యాసిని కాదు, మామూలుగా చెబుతూ ఆవిడ అంటారు, భగవంతుడి కనుక పుష్పాలతో అర్చించకపోతే అసలు వాడికి పుణ్యమే రాదు అని. ఒక పూజ అంటూ చేస్తే తప్పనిసరిగా పుష్పం ఉండవలసిందే. పుష్పాలు లేకుండా భగవంతుడికి అర్చన చేస్తే పుణ్యమే లేదు అన్నారు. మరి అడవిలో పూజించే ఋషులు పుష్పాలతో ఎవరు పూజ చేయరే? అసలు వాళ్ళ ఎదురుగా విగ్రహాలే ఉండవు. మరి వాళ్ళు ఏ పుష్పాలతో ఏ దేవుడికి పూజ చేస్తారు? అక్కడ మరి వాళ్ళ పుణ్యం వస్తుంది. వారి శరీరాన్ని వదిలిపెట్టిన అనంతరం వైకుంఠానికి వెళ్తున్నారు, సత్యలోకానికి వెళ్తున్నారు, కైలాసానికి వెళ్తున్నారు. నువ్వు ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తే అట్లా. వ్యాఖ్యానం చేసే ముందు 10 మందికి యాప్ట్ అవుతుందా లేదా, 10 మందికి ఇది కరెక్ట్గా ఉంటుందా లేదా అన్న విషయం ఆలోచించాలి. ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ముందు చెప్పాను మీకు,
ఏది భగవంతుడికి పూజించకపోతే శివలింగానికి పూజించకపోతే పిల్లలే పుట్టరని అది ఎంత అబద్ధం అయిపోయింది, అది కరెక్ట్ కాదు కదా. అట్లా మనం వ్యాఖ్యానించేటప్పుడు వ్యాఖ్యానించాలి. మీరు అందే ఏమిటంటే పూజలలో ఉన్నటువంటి యొక్క అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎట్లాగా మీ మనస్సుకు భగవంతుడికి పూజ ఎట్లా చెయ్యాలని మీ మనస్సులో ఉంటుంది అట్లా చేయండి. దీనికి ఈ పుష్పమే వేయాలి, అమ్మో లక్ష్మీదేవికి పూజ చేయాలి అంటే కమలం పువ్వు తామర పువ్వులే కావాలట, లేకపోతే గులాబీ పూలే కావాలట. అమ్మవారికి పూజ చేయాలి ఎర్రగా ఉంటాయి కదా, అమ్మవారికి ఎరుపు రంగు కాబట్టి నిబంధన అమ్మవారు చెప్పింది నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అని. ఎరుపు రంగు అమ్మవారికి చీర పెట్టాలండి, ఎరుపు రంగు చీర తీసుకున్నాను బాగుంది అంటుంది ఒక్కొక్క అమ్మగారు నా దగ్గరికి వచ్చి. నాకు ఎరుపు రంగు చీర ఇష్టమే, నాకు ఎరుపు రంగు చీర పెట్టి అమ్మవారు చెప్తుందా? నీ మనస్సుకు ఏది నచ్చిందో ఆ చీర తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెట్టు, అంతే తప్ప ఈ రంగే ఇష్టం, ఈ రంగు ఈ దేవతకి ఇష్టం, ఇది ఇష్టం అన్నది కరెక్ట్ కాదమ్మా. చాలామంది చెప్తారు అమ్మవారికి ఎరుపు రంగు, ఎరుపు రంగువే మీరు పెట్టండి. అలాగే శనివారం వెంకటేశ్వర స్వామివారికి ఇష్టం కనుక శనివారమే ఆయనకి పూజ చేయండి. తప్పమ్మా, మీరు ఈ యొక్క వ్యవహారాలే పెట్టండి అన్నది తప్పు. అయితే వెంకటేశ్వర స్వామివారి విషయంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను, ఎవరికి చెప్పిన విషయం ఏంటంటే మీరు వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అరటిపళ్ళు పెట్టండి మాత్రం చెప్తాను. కారణం ఏంటంటే ఆ స్వామివారు ఎప్పుడైతే వెంకటాద్రి మీద వెంకటేశ్వరుడిగా తన కుడికాలను మోపాడో అప్పుడు ఆయనకి ఆకలి వేయడం మొదలుపెట్టి ఆకలి అంటే మరి భూమి మీదకి వచ్చాక ఆకలి తప్పదు కదా, ఆకలి నిద్ర తప్పవు కదా. అందుకే ఆయనకి పౌలింపు సేవ కూడా ఉంజల సేవ కూడా చేస్తారు ప్రతిరోజు రాత్రి స్వామివారి. ఆకలి వేసినప్పుడు ఆయన చేతికి అరటిపళ్ళు దొరికాయి. అరటిపళ్ళు దేవత ఆయన మహానాయకుడు విశ్వానికి అరటిపండు తిన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడట ఆ యొక్క రుచికి, అరటిపండు రుచికి ఆయన విపరీతంగా ఆశ్చర్యపోయాడు. అరే ఇంత రుచిగా ఉంది ఏమిటి, ఈ పండుని ఏమంటారు అంటే పక్కన ఇది అరటిపండు స్వామి, మేము అరటిపండు అంటాం, తెలుగుదేశం కదా, మీరు ఇంకేమైనా అంటారేమో, ఏదో అంటారు నారికేళం అంటే కొబ్బరికాయ, ఈ కేళం ఏదో మీరు అనేస్తారు కదా, కేళి అంటారు కదా అంటే ఆయన అప్పటి నుంచి ఏమైంది అంటే నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను స్వామివారికి. అప్పుడు ఆయన చాలా రుచి నచ్చింది ఆయన. స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అరటిపండు అంటే బాగా ఇష్టం అమ్మ, మీరు పూజలో ఏం పెట్టకపోయినా ఒక 4 అరటిపళ్ళు మాత్రం పెట్టండి అమ్మ. ఏదో చెప్పాను కదా 4 అరటిపళ్ళు పెట్టండి, ఒక డజన్ 2 డజన్లు పెట్టి వారికి నైవేద్యంగా పెట్టి ఆ అరటిపళ్ళు మళ్ళీ బయటకు తీసి చక్కగా మీ బంధుమిత్రులకు ప్రసాదంగా ఇవ్వండమ్మని చెప్తూ ఉంటాను. అంటే అది విన్నాము కనుక ఈ విషయం నాకెవరు చెప్పారు అంటే అన్నమాచార్యుల వారి మునుమనవాడు నాతో చెప్పారు స్వయంగా. మా తాతగారు మాతో చెప్పారండి వంశానికి, కనుక మీతో చెప్తున్నాము. వెంకటేశ్వర స్వామి వారికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం, ఈ విధంగా వారు ఇష్టపడ్డారు, అందుకని మీకు చెప్తున్నాను మీరు కూడా అరటిపళ్ళు మీరు పూజ చేసేప్పుడు పెట్టండి అని అన్నారు నన్ను. నేను అది నాకు తెలిసిన జ్ఞానం కదా, పరివ్రాజకత్వం అంటే ఏంటి, తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి చెప్పడమే. రేపు టీవీ ఛానల్ 1000 మంది 1,00,000 మంది చూస్తారు, వాళ్ళందరికీ ఈ విషయం తెలుస్తుంది కదా. అరటిపళ్ళు అంటే చీప్, ఎప్పుడు నేను చెప్పాను కనుక వాళ్ళందరూ అవే కొట్టి పిరువైపోతుంది, వేరే విషయం. కానీ అరటిపళ్ళు పెట్టాలి అన్నది ఒక సంప్రదాయం అంతే. అరటిపళ్ళు పెట్టకపోతే పుణ్యం రాదా అంటే అది కరెక్ట్ కాదు, వస్తుంది, కానీ